అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు కార్తీక వనభోజనాల సందర్భంగా కాసాని సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వనభోజనాల సందర్భంగా పెద్దలు మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ గారు విచ్చేశారు. అలాగే వారితో పాటు మన గౌడ పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆదరణీయమైన పెద్దలకు, మిత్రులు, సోదరిమణులకు నమస్కారం. ఈ రోజు మనందరం ఇక్కడ ఈ పచ్చని ప్రకృతిలో కలిసి కూర్చొని కార్తీక వనభోజనం చేసుకోవడం నిజంగా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది మనం ఎంత బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం అందరం కుటుంబంలా కలిసి ఉండటం, నవ్వుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, ఇదే మన వనభోజనం సారాంశం. కార్తీక మాసం అంటే భక్తి, పవిత్రత, ఆచారం. కానీ అదే సమయంలో ఇది మనకు మనశ్శాంతినిచ్చే కాలం కూడా. తెల్లవారుజామున స్నానం చేసి దీపం వెలిగించడం, శివారాధన చేయడం, ప్రకృతిని ఆరాధించడం, ఇవన్నీ మన పూర్వీకులు మన జీవితంలో పెట్టిన విలువైన సాంప్రదాయాలు. ఈ వనభోజనం కూడా ఆ భక్తి, ఆనందం, ఐక్యత మేళవింపే. మన గౌడ సమాజం గురించి చెప్పాలంటే గర్వంగా ఉంటుంది. కష్టం, శ్రమ, నిజాయితీ మన సమాజం యొక్క మూలాలు. మన పెద్దలు కష్టపడి మట్టిని బంగారంగా మార్చారు. పాల ఉత్పత్తి, వ్యవసాయం, సేవా కార్యక్రమాలు, సాంఘిక ఐక్యత, ఇవన్నీ మన గౌడ్ల ప్రత్యేకతలు. ఇప్పుడు మనం ఈ తరానికి చెందిన వారం. ఆ వారసత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనలో ఉన్న ఐక్యత మరింత బలపరచాలి. ఈ రోజు ఇక్కడ చూసే ప్రతి ముఖం సంతోషంతో మెరిసిపోతుంది. పెద్దలు, పిల్లలు, యువత అందరూ కలిసి ఉండడం చూస్తే మనసు నిండిపోతుంది. ఇది కేవలం బిందు కాదు, ఇది మన హృదయాల కలయిక. మన యువతకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక మాట ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థాయికి ఎదిగినా మన మూలాలను మరవకూడదు. మన మూలాలను మరవకుండా మన సంస్కృతిని గౌరవించాలి. మూలాలు బలంగా ఉంటేనే మన వృక్షం ఎత్తుగా ఎదుగుతుంది. ఈ వనభోజనం లాంటి కార్యక్రమాలు మనకు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాయి, మనం అంతా ఒకటే అని. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజు వంట చేసిన మన మహిళలు, సహకరించిన యువతకు, నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కష్టము, మీ వాలంటీర్షిప్ అంతా ప్లస్ సురేష్ గౌడ్ గారి నాయకత్వం ఈ వనభోజనాన్ని ప్రత్యేకంగా మార్చింది. ప్రకృతి మధ్యలో మన స్నేహితులతో కుటుంబంలా కలిసి భోజనం చేయడం ఇది కేవలం ఆచారం కాదు, ఇది మన సంస్కృతి. ఇలాంటి సందర్భాలు మన సమాజాన్ని మరింత దగ్గర చేస్తాయి. చివరిగా ఒక మాట, మన గౌడ సమాజం ఒక శక్తి మీద నిలబడింది. కానీ మనం కలిసినప్పుడు ఆ శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. కాబట్టి మనందరం కలిసి ఉండాలి, కలిసి పని చేయాలి, కలిసి ఎదగాలి. గౌడ సమాజం మన గర్వం, మన ఐక్యతే మన శక్తి. జై గౌడ సమాజం. ధన్యవాదాలు. జై హింద్. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మనకి మధు యాస్కి అన్న గారి ఇక్కడికి రావడం మనందరి గౌడ్స్ అందరికీ కూడా ఎంతో సంతోషమైన కార్యక్రమంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను తెలియపరిచేది ఒక నిమిషం, ఒక ముక్కలో చెప్దాం అనుకుంటున్నాను. ఇంతమంది మనం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పుడే అంటుంటే సెటిలర్స్ అంటుంటే అన్న అన్నాడు, సెటిలర్స్ కాదు, మీరందరూ మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు అని. నా భావన ఏంటంటే ఎప్పటి నుంచో ఇక్కడ చాలా మంది ఉంటున్నా కూడా మనకంటూ ఒక సంఘము, ఆఫీస్ అనో ఏదన్నా లేదు. దానికి ఏదైనా గానీ అన్నగారి సమక్షంలో ఎప్పుడన్నా గానీ ఆ స్థలం అనేది ఎంత, అది మనం ఎంత అనేది ఆయనకే వదిలేస్తాము. తర్వాత కట్టించుకునేదంతా మనం అందరం కలిసి కట్టించుకుందాం. కానీ ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటే కౌంట్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ కి ఏదన్నా ఆయన హయాంలో జరిగితే అదందరికీ కూడా చాలా సంతోషదాయకం. మళ్ళీ ఆయన్నే పిలుచుకుని దాన్ని ఓపెనింగ్ చేసుకుని భారీ ఎత్తున కార్యక్రమం చేసుకుందాం. ఈ సమస్యని అన్న ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే. కౌంట్ ఇండియా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇవాళ కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్న నా తోటి గౌడ కులస్తులకి, ఆడపడుచులకి, వేదిక పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఆలస్యం వచ్చినందుకు మన్నించాలి. ఇక్కడ వాళ్ళ బై ఎలక్షన్ వేరే క్యాంపెయిన్ ఉండడం తోటి ఈ వనభోజన కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారికి, కాసాని సురేష్ గౌడ్ గారికి, రాఖీ గౌడ్ గారికి, కొత్త మహేష్ గౌడ్ గారికి, నరేంద్ర గౌడ్ గారికి, రమణ గౌడ్ గారికి, ఉర్రా రవీందర్ గౌడ్ గారికి, అనంతరాజు గౌడ్ గారు, వేములయ్య గౌడ్, పాశం అశోక్ గౌడ్ గారు, బుడ్డ సత్యనారాయణ, ధనరాజు గౌడ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా, వేదిక ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క వనభోజన తరఫుతో మీ అందరితో మళ్ళీ కలవడం, కుటుంబ సభ్యులతో కలిసినట్టుగా భావన ఉంటుంది. ఎప్పుడు మీరు ఫీల్ కాకూడదు, ఇదేదో మేము సెటిలర్స్ అనే అసలు ఆలోచన కూడా ఉండకూడదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం నివసించడానికి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి నేను కూడా, సురేష్ కూడా లండన్ ఉండేసి వచ్చినాడు, నేను అమెరికాలో ఉండేసి వచ్చినాను. వేరే దేశానికి వెళ్తే అక్కడ సెటిల్ అంటారు కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో మన దగ్గర ఉండడాన్ని ఆ మాట అనకూడదు ఎప్పుడు కూడా. సో అట్లాంటి భావన కూడా ఉండకూడదు. సరే, సమైక్య రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉండే, తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్ర సమస్య వచ్చింది. సమానంగా అభివృద్ధి లేకపోవడంతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. రాష్ట్రం వేరిందని తప్ప అన్నదమ్ములా కలిసి ఉండాల్సిందని అప్పుడు ఉద్యమం చెప్పింది కూడా అప్పుడే. ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉంటాను. కాబట్టి ఇక్కడ ఉన్న అందరు కూడా నా సొంత ఆడపడుచులాగా అన్నదమ్ములు లాంటి వాళ్ళే. అందులో మన కులస్తులకి చేయాల్సిన అవసరం కూడా ఉంది. తమ్ముడు సురేష్ మాట్లాడుతూ మనకు అంటూ కూర్చుంటానికి ఒక భవనం లేదు. ఇక్కడ ఆయత్నగర్లో కొన్ని చోట్ల అప్పుడు ఇచ్చారు కానీ అది కూడా మోసపూరితంగా ఇచ్చినారు. అప్రూవల్ లేకుండా ఇప్పుడు అది కూడా ఇబ్బందులు అవుతా ఉంది. ప్రభుత్వ స్థలం ఉంటే
తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి మన సంఘ భవనానికి కొరకంటూ ఏర్పాటు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. కానీ లోపల ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో రేషన్ కార్డు లేని వాళ్ళు గానీ లేక సొంత జాగా ఉండి చిన్న జాగా ఉంటే కూడా ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇప్పుడు ఇందిరా గృహాలలో కూడా ఉన్నాయి. ఇది కాకుండా మన పిల్లలకి చదువుకున్న వాళ్ళకి మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీ సొంత అన్నలాగా నన్ను సంప్రదించవచ్చు. పిల్లల కాలేజ్ అడ్మిషన్లే కావచ్చు, ఉద్యోగ అవకాశాలే కావచ్చు, లేక కాలనీలో నీటి సమస్య ఉన్నది, వర్షం వచ్చినప్పుడు వరదల సమస్య కూడా ఉంది. అవి తీర్చడానికి మున్సిపల్ అధికారులు తీసుకుని త్వరలో మీ కాలనీకి వస్తాం. జోనల్ కమిషనర్ తీసుకుని వచ్చి శాశ్వతంగా కూడా వర్షాలు వచ్చినప్పుడు ముంపు గురి కాకుండా కొరకు కాలనీకి కావాల్సిన పూర్తి స్థాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా నీటి సమస్య ఉన్నా వరద సమస్యను కూడా తీర్చడానికి మున్సిపల్ అధికారులు తీసుకొస్తానని చెప్పి కూడా సురేష్ అడుగుతా ఉండే ఇంత ముందు కూడా అది కూడా చేస్తాం. కానీ మన పిల్లలకి ఎలాంటి అవకాశాలున్నా, కుటుంబ అవసరాలున్నా, వైద్య సదుపాయాలున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయినా ట్రీట్మెంట్ అవసరాలున్నా మీరు ఎల్లవేళ్ళు ఎప్పుడన్నా సరే మీ కష్టాలు ఉన్నప్పుడు మాత్రం మీ సొంత సోదరుడు ఇక్కడ మధుయాస్కి గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ సురేష్ వీటితోటి కూడా మీరు పరిచయ వేదికలా కూడా ఏర్పాటు చేసి దీంతో కొన్ని చదువుకున్న విద్యార్థులకి యువకులకు కూడా అలా వాళ్ళ చదువు అవకాశాలకి కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా మన వాళ్ళు ఎట్లా నెట్వర్క్ లాగా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటది. కౌన్లిన కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నా ఏ వ్యాపారాలు ఉన్నా ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసి ఎవరికోరు సహకరించుకున్నట్టుగా చేయండి. రాజకీయం గానీ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా తప్ప కాంటాక్ట్ చేయొచ్చు. మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా కుటుంబ సభ్యులకి మీ కుటుంబం సంతోషంగా ఆ కౌండిన మహాత్మని వేడుకుంటూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. ప్రాణాలను బట్టి ముస్తాదును కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ప్రాణాలను బట్టి ముస్తాదును కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా ప్రాణాలను బట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి నార పొట్టలను జీరి మోకు నల్లుతాడు మొర్రి పింకి కుగ్గమేసి ముద్దుగా చేస్తాడు కమ్మరోళ్ళ తాత కాడ కత్తులు సరిపించి సెలుం తీసి అరచేతిలో తొలి మెరలను వేసి గుట్ట చుట్టూ తిరిగి